గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల ఉన్న వాస్తవాలు ఏందనేది తెలుసుకుందాం. ఈరోజు మరి కాసేపట్లో పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి కొలువుదీరిన పార్లమెంటుకు ఇదే చివరి బడ్జెట్. ఎటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతారా అనే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. టీడీపీ ఇప్పటికే 13 మంది ఎంపీ అభ్యర్థుల్ని, టీడీపీ జనసేన 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. వైసీపీ మరో జాబితా రిలీజ్ చేసింది. ఇప్పటిదాకా మొత్తం 30 మంది సిట్టింగ్లకు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు వైసీపీ పార్టీలో గందరగోళ పరిస్థితి అయితే యథాతథంగా కొనసాగుతుంది. ఇక ముఖ్యమైన ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్ అంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా వార్తను ప్రకటించింది. నిన్న అటు విద్యుత్ ప్రాజెక్టులు, రాయలసీమలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు సిద్ధమైనవి అనే వార్తను సాక్షి పత్రిక ఇచ్చింది. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చింది. ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేశారు. ఆదరాబాద్రా భారీగా భూసంతర్పణ చేస్తూ ఉన్నారు. ఇంధన సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు కట్టబెడుతున్నారు. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ఏకంగా 21,100 ఎకరాలను మరికొన్ని సంస్థలకు వేలల్లోనే ఇచ్చారు. ఇండోసోల్కు గతంలో మెగావాట్కు 3 ఎకరాలు, ఇప్పుడు అదనంగా మరో 3 ఎకరాలు ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత 6,100 పోస్టులతో డిఎస్సి క్యాబినెట్ నిర్ణయాలు అనే పేరుతో ఒక వార్తనిచ్చింది. దీంతో నిన్న మనం చూసినట్లయితే కొత్తగా ఇంధన సంస్థలు ఈ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ భారీగా రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అట్లనే ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయంటూ వచ్చింది. కానీ ఎన్నికల ముందు కావాలని ఈ రకమైనవన్నీ కూడా చేస్తున్నారు. మరోపక్క మెగా డిఎస్సికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇదంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటూ వార్తనిచ్చారు. అభ్యర్థుల కొరత ఏర్పడింది వైసీపీకి అనే మరో వార్తను కూడా ఇచ్చారు. అభ్యర్థుల కొరతతో అరాకొరగా జాబితా విడుదల చేస్తున్నారు. వైసీపీ 5వ జాబితాలో 4 ఎంపీలు, 3 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు అంటూ ఇచ్చారు. మళ్ళీ తిరుపతి లోక్సభకు మొన్నటి వరకు ఆదిమూలాన్ని ప్రకటించారు. కానీ ఆయన అనుకోని పరిస్థితుల్లో రాజీనామా చేయడంతో తిరిగి మళ్ళా గురుమూర్తికే కేటాయించారు. అలానే నర్సరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచి పోటీ చేయించడానికి సిద్ధం అయ్యారు. మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేష్ను పోటీ చేస్తున్నారు. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామాతోని అక్కడ నూకతోటి రాజేష్కు అక్కడ ఇచ్చారు. విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు లోక్సభ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. సంతనూతలపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆయన్నే ఏర్పాటు చేశారంటూ మరో వార్తనిచ్చారు. ఇక టీడీపీ జనసేన పొత్తులో 13 ఎంపీ సీట్లను ఖరారు చేసినట్లుగా చెప్తుంది. టీడీపీ 11 చోట్ల ఎంపీ అభ్యర్థుల్ని నిర్ణయిస్తే అటు జనసేనకు 2 సీట్లను కేటాయించారు. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో శ్రీకాకుళంలో అటు రామ్మోహన్తో పాటు విశాఖలో మెతుకుమిల్లి భరత్, నరసాపురంలో ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును రంగంలోకి దించడానికి చూస్తున్నారు. అట్లనే తిరుపతి నుంచి నిహారిక, విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేసినేని నాని సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్నాను ఆయన్ను బరిలో దించాలని టీడీపీ నిర్ణయించింది. ఇక జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలను కేటాయించింది. మచిలీపట్నం నుంచి ఎంపీగా బాలశౌరి ఇప్పటిదాకా వైసీపీలో ఉన్నారు. ఆయన ఇటీవలనే జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేన నుంచి బాలశౌరిని రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లనే కాకినాడ నుంచి చలమల్లిశెట్టి సునీల్ను ఆయన్ను రంగంలోకి దించడానికి జనసేన సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన వార్తను ఇచ్చారు. మరోటి మెగా లేకుండానే, మెగా లేదు దగానే అనే మరో వార్తను ఇచ్చారు. ఎన్నికల ముందు జగన్ డిఎస్సి హామీ ఇచ్చారు. 23,000 పోస్టులు ఉన్నాయంటూ ప్రకటించారు. అధికారంలోకి రాగానే అవన్నీ కూడా భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఇదంతా కూడా 5 ఏళ్ళు ఆగినా 6,100 పోస్టులకి అనుమతి వచ్చింది. 10,000 ఇస్తారని ఆశపడ్డారు నిరుద్యోగులు. ఒక్కటి కూడా భర్తీ చేయకుండానే పోస్టులన్నీ మాయమైపోయినాయి. ఈ ప్రభుత్వంలో పరీక్ష నిర్వహణ కూడా కష్టమే అంటూ మరో వార్తనిచ్చింది. ఎన్నికల ముందు కావాలనే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులను ఆశ పెడుతున్నారనే వార్తను కూడా ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఆంధ్రజ్యోతి వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన రకరకాల కథనాలు ఇస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే సంబంధించిన అవినీతి అక్రమాలపైన ఈరోజు ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి పెట్టింది. అవినీతి బాణుడు పేరుతో ఈ కథనాన్ని ఇచ్చింది.
ఆయన జగనన్న కాలనీ కోసం నియోజకవర్గంలో 25 ఎకరాల భూమిని ఎకరా 20 లక్షల చొప్పున ఆయన కొనుగోలు చేశారు. అది ప్రభుత్వం తీసుకుంది, కానీ ఎకరాకి 40 లక్షలు చెల్లించింది. అంటే నేరుగా ఎమ్మెల్యే ఖాతాలోకి 20 లక్షలు వెళ్ళిపోయాయి దాదాపుగా. అంటే 25 ఎకరాలకు సంబంధించి ఎకరానికి 20 లక్షలు అంటే ఎన్ని కోట్లు ఈ ఒక్కదానిలోనే నొక్కేశాడో మనం చూడవచ్చు. ఇక కృష్ణాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్తో కోట్లకు పడగలెత్తాడు. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు ఆయన అనుచరులు అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారు. జోరుగా గంజాయి అమ్మకాలు, కుటుంబ సభ్యుల పెత్తనం కూడా ఎక్కువైపోయింది. ఎవరైనా సరే ఎమ్మెల్యేని కలవాలంటే ముందుగా ఆయన భార్యను దర్శనం చేసుకోవాల్సిందే. టీటీడీ ఆయన పైన అన్ని కేసులు ఉన్నా కానీ టీటీడీ సభ్యుడిగా ఆయనకు పదవి ఇవ్వడంతో దాన్ని కూడా అడ్డుపెట్టుకొని అక్రమార్జనకు తెరలేపారు. ఎవరినైనా సిఫార్సు లేఖలు ఇవ్వాలంటే కూడా భారీగా వసూలు చేస్తున్నారనే వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక మార్టూరులో నిన్న హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి గ్రానైట్ యజమానుల్ని అందరినీ కూడా అరెస్టు చేశారు, బాధితుల్ని అరెస్టు చేశారంటూ చెప్తూ ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రాత్రంతా స్టేషన్లో నుంచి బుధవారం ఉదయం వాళ్ళందరినీ కూడా అద్దంకి కోర్టుకు తరలించారు. ఏలూరు సాంబశివరావుతో పాటు ఇతర గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులపైన కేసులు నమోదు చేశారు. వాళ్ళు పలు రకాల అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. నిన్న ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించే కార్యాలయాల్లో సోదాల సందర్భంగా అక్కడ వైసీపీ నేతలతో కలిసి విజిలెన్స్ అధికారులు రావడంతో కొంత అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు ఎందుకు తీసుకొచ్చారు అంటూ అక్కడ నిలదీశారు. దాంతో అక్కడికి వచ్చిన విజిలెన్స్ అధికారులు అందరూ కూడా నీళ్లు నమిలిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు బాధితుల్ని అరెస్టు చేశారంటూ మరొక వార్తనిచ్చింది. మరో ముఖ్యమైన వార్త, నిన్న పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. శతాబ్దాల కళను సాకారం చేసుకున్నామంటూ అయోధ్య రామమందిర నిర్మాణం గురించి ఆమె మాట్లాడిన మాటలను ముఖ్యంగా ఆయన ఇచ్చారు. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం, 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం, ఉగ్రవాదం విస్తరణవాదానికి ధీటుగా బదిలిచ్చామంటూ నిన్న రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి సంబంధించి ఆ వార్తను మొత్తం మీద ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్లి ధర్మారెడ్డి, వేమిరెడ్డి తదితరులు హాజరయ్యారంటూ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఆయన కుమార్తె వివాహం జరిగింది నిన్న. దానికి ఎవరెవరు హాజరయ్యారు దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, శివయ్య సన్నిధిలో సిద్ధమా అంటూ మరొక వార్తను కూడా ఇచ్చారు. శ్రీశైలంలో అటు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పుణ్యక్షేత్రాలలో ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు కార్యకలాపాలు నిర్వహించకూడదు, అక్కడ రాజకీయ ప్రచారాలు నిర్వహించకూడదని క్లియర్గా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తద్వారా అక్కడ శివయ్య సన్నిధిలో సిద్ధమా అంటూ అక్కడ వార్తా కథనాన్ని ఇచ్చారు. గతంలో కూడా తిరుమల పుణ్యక్షేత్రంలో రోజా కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అన్యమత ప్రచారంతో పదే తెరపైకి వస్తూ ఉంది, అక్కడ జరుగుతూ ఉంది అన్యమత ప్రచారం. ఈ దేవాలయాల్లో ఇటువంటి రకాల కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాల్సిందేనంటూ అటు హిందూ సంఘాలు కావచ్చు భక్తులందరూ కోరుతున్నారు. కానీ దానికి భిన్నంగా అటు శ్రీశైలంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనే వార్తను ఇచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తే ముఖ్యంగా డిఎస్సి వేశారు. 6100 పోస్టులతో డిఎస్సి వేయబోతున్నాం. సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందంటూ వార్తనిచ్చారు. నిన్న అటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే వార్తనిచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్తుంది. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. వయోపరిమితిని కూడా కొంత 42 ఏళ్ల వరకు పెంచారు. రిజర్వ్డ్ వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ వీళ్లకు 5 ఏళ్ళు సడలించారు. అంతకంటే
8 రోజుల ముందే టెట్ను నిర్వహిస్తారు. అంతేకాకుండా అటవీ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. ఫారెస్ట్ రేంజర్లతో సహా 689 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక 2025, 26 సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి ఐబీఐ సిలబస్ను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2035 నాటికి 10th, 2037 నాటికి +2 విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 16 నుంచి ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీకి అటు ఓకే చెప్పారు. నిన్న కేబినెట్ సమావేశంలో 26.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 5,060 కోట్ల రూపాయల సాయం అందించడానికి కూడా కేబినెట్ నిర్ణయించింది. యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 2 ఏళ్ల పాటు పెంచారు. ఇప్పటిదాకా పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలుగా ఉంది, కానీ 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో 22,300 కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి దాకా ఆంధ్రజ్యోతి కూడా కథనాన్ని ఇచ్చింది. ఎందుకంటే అడ్డగోలుగా ఎన్నికల ముందు భూ సంతర్పణ చేస్తున్నారనే వార్తను దీనికి సంబంధించి ఇచ్చింది. రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ, ఆక్వా గ్రీన్, ఎకోరెన్ ఎనర్జీ, రెన్యూ, విక్రమ్ శక్తి లాంటి సంస్థలు వచ్చాయి. అవన్నీ కూడా రాయలసీమలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. తద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక 12,264.36 కోట్లతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇక ఐబీ అందరికీ సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేసుకున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టమంటూ ఇచ్చారు. భావితరాలకు నాణ్యమైన విద్య అందించే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక పేదల పట్టాలకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల పేరు మీద పేదల పట్టాలు రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. అన్ని జిల్లాల సచివాలయాల కార్యక్రమం మొదలైంది. మొదటి రోజే 10,000 డాక్యుమెంట్లు జారీ చేశారు. నేటి నుంచి మరింతగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం. 15 రోజుల్లో దాదాపుగా 30.61 లక్షల రిజిస్ట్రేషన్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. సంపూర్ణ శాశ్వత హక్కులపైన దస్తావేజుల్లో స్పష్టీకరణ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, యూజర్ ఛార్జీలను అటు ప్రభుత్వమే భరిస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత కన్వేయన్స్ డీడ్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుందంటూ మరో వార్తను ఇచ్చారు. ఇవన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇవన్నీ కూడా ఇస్తున్నట్లుగా ముఖ్యమైన వార్తగా సాక్షి ప్రచురించింది. ఇక అటు దిశ పత్రిక విషయానికి వస్తే దూకుడు పెంచిన పరిటాల సునీత నేటి నుంచి వరుసగా కార్యక్రమాలు, భవిష్యత్ గ్యారంటీ, జైహో బీసీ సభలు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఆమె టీడీపీ పరిటాల రవి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. టీడీపీ అటు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె నియోజకవర్గంలో ఓడిపోయారు. అక్కడ రాప్తాడులో పోటీ చేసి అక్కడి నుంచి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. తల్లి కొడుకులు ఇద్దరు కూడా పరిటాల శ్రీరామ్తో పాటు పరిటాల సునీత ఇద్దరు కూడా బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాజకీయంగా అటు అనంతపూర్ జిల్లాలో తాను ఓడిపోయిన చోటే తిరిగి గెలవడానికి అన్ని ప్రయత్నాలు కూడా ఆమె చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక ప్రజల కోసమే బాబు జీవితం అంటూ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కొంతమంది కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా కొంతమంది టీడీపీ అభిమానులు మృత్యువాత పడ్డారు. వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించే కార్యక్రమాన్ని అటు భువనేశ్వరి తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ముఖ్యంగా ఇచ్చారు. ఇక ఢిల్లీలో షర్మిల ఆందోళన చేస్తుంది. రేపటి నుంచి ఆమె నిరసనకు పిలుపునిచ్చింది. ఖచ్చితంగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో హామీల సాధన కోసం అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చింది. అక్కడ ఇదే అంశాలతో అక్కడ ఆమె ధర్నా చేయబోతున్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ కూడా షర్మిల పిలుపునిచ్చారు. అందరూ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే త్వరలోనే మోడీ అమిత్ షాలను అటు జగన్మోహన్ రెడ్డి కలవడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి నిన్నే మనం చూసాం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఎప్పుడు అపాయింట్మెంట్ ఖరారు అయితే అప్పుడే ఆయన ఢిల్లీ వెళ్ళి కలవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో
ఏదైతే విభజన హామీలపైన ఏదైనా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. కమల్నాథులతో పొత్తుపైన టీడీపీ మల్లగుల్లాలు పడుతుంది అనే అనే వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాలి, అటు బీజేపీతో పొత్తుకు అటు జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకుంది. కానీ అటు వైసీపీ కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహితంగా మెలుగుతుంది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా తన పూర్తి సహాయ సహకారాలను వైసీపీకి అందిస్తూ ఉంది. మరోపక్క చూస్తేనేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను దగ్గర తీసుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బీజేపీ పైన విమర్శలు చేయడం లేదు. ఆయన కూడా బీజేపీకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అసలు బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరి వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది, ఎవరికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తమ మద్దతును ప్రకటిస్తారనేది కూడా వేచి చూడాలి. ఇక డిఎస్సి పేరుతో జగన్ నాటకం, ఎన్నికల కోసమే ఎత్తుగడ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలను కూడా ప్రముఖంగా ఈ పత్రిక ప్రచురించింది. ఇక బీసీలకు సీటు ఎక్కడ, గుంటూరు పశ్చిమ తప్ప జిల్లాలో మరో నియోజకవర్గం లేదు, మంగళగిరిలో లోకేష్ పోటీ, టీడీపీ క్యాడర్లో సమన్వయ లోపం అనే మరో వార్తను కూడా ఇచ్చింది. మొత్తానికి అక్కడ గుంటూరు జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించారు, మిగతా ఎక్కడ కూడా కేటాయించలేదు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాలకు కూడా అందరూ ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి గుంటూరు జిల్లాలో బీసీలకు సీటు ఎక్కడ ఇస్తారు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక నిన్న మొన్నటి వరకు అటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నాయకులుగా చలామణి అయ్యారు మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల్ కిషోర్ బాబు. ఆయన ఐఆర్ఎస్ అధికారిగా ఉండి టీడీపీలో చేరారు. పత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన వైసీపీలోకి చేరారు. వైసీపీ నుంచి మళ్ళా బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోంచి బీఆర్ఎస్లోకి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆయనతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు తిరిగి మళ్ళా వైసీపీలోకి వచ్చారు. ఆయన పత్తిపాడు టికెట్ను ఆశిస్తున్నారు. చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిట్టింగ్లందరికీ కూడా సీట్లు కట్ చేసిన జగన్మోహన్ రెడ్డి రావెల కిషోర్ బాబుకు ఆ పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఏపీలో బీఆర్ఎస్ అటు మూసేసుకున్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ ఇతర రాష్ట్రానికి కూడా అటు జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో విస్తరిస్తామంటూ చెప్తూ వచ్చారు. కానీ ఏ రాష్ట్రానికి కూడా అధ్యక్షుడిని ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అధ్యక్షుడిని ప్రకటించారు. తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన జనసేన నాయకుడిగా కొనసాగారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్లో ఆయన చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రకటించారు. ఆయనతో పాటు మరో ముఖ్యమైన నేతగా రావెల కిషోర్ బాబు చాలా అట్టహాసంగా బీఆర్ఎస్లో చేరారు. కానీ రావెల కిషోర్ బాబు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జనసేనలోకి తిరిగి తోట చంద్రశేఖర్ టచ్లోకి వెళ్ళారు. ఆయన కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి అక్కడ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఇప్పటికే తెలంగాణలో కూడా కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. దేశమంతా విస్తరించడం తర్వాత సంగతి. ముందు తెలంగాణలో ఏ రకంగా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలి, రాబోయే ఎన్నికల్లో కూడా ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ చెప్తున్నారు. ఇక ఇవి మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పత్రికలు ముఖ్యమైన వార్తలుగా ఇవి ఇచ్చాయి.